బైద్యనాథ్ కన్సల్టెంట్ మిత్రులకు స్వాగతం. ఇప్పుడు ఇక్కడ మనము బైద్యనాథ్ కంపెనీ తయారు చేసినటువంటి హెర్బలేజ్ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ బైద్యనాథ్ కంపెనీ 90 సంవత్సరాల క్రితం స్థాపించబడి ఇప్పటికీ దిగ్విజయంగా నడిపించబడుతుంది. దాదాపు 700 రకాల ప్రోడక్ట్లని బయట మార్కెట్లో చలామణిలో చేస్తుంది. అయితే ఒక 22 రకాల ప్రోడక్ట్ మాత్రం నెట్వర్క్లోకి పెట్టడం జరిగింది. ఈ ప్రోడక్ట్లలో ముఖ్యమైనవి ఏమిటంటే మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ అండ్ డిటాక్సిఫికేషన్ అండ్ ఎనర్జీ స్ట్రెంథనింగ్ ఇలాంటి ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ముఖ్యంగా బాడీ స్ట్రెంథనింగ్, మైండ్ స్ట్రెంథనింగ్, ఒబేసిటీ, జాయింట్ ఫార్ములా, కార్డియాక్ హెల్త్ ఇవన్నీ ప్రోడక్ట్స్ దీంట్లో ఉన్నాయి. అయితే వీటి యొక్క ఉపయోగం ముఖ్యంగా ఏమిటి అంటే ప్రతి మనిషి తాము వయసు ఎక్కువ అంటే వయసు పైబడుతుంది కదా, అందువల్ల మనం ముసలి వాళ్ళం అవుతున్నాము, అందుకే శక్తిహీనం అవుతున్నాము అనుకుంటారు. కానీ వయసు పెరిగిన వాళ్ళని వయోధికులు అనాలి, కానీ ముసలి వాళ్ళు అనడానికి కరెక్ట్ పదం కాదు. కానీ అలా ఎందుకు అనాల్సి వస్తుందంటే వాళ్ళు ఏ పని చేయాలన్నా వాళ్ళలో సత్తువ ఉండదు, వాళ్ళు ఎందుకు చేతగాని విధంగా ఉంటారు కనుక అలా అనాల్సి వస్తుంది. అలా కావడానికి కారణం ఏమిటి అంటే మన శరీరంలోని అవయవాలన్నింటినీ పుష్టికరంగా ఆరోగ్యవంతంగా పనిచేయించడానికి కావాల్సిన వస్తువుల్ని మనం శరీరంలోకి ప్రవేశపెట్టకపోవడం వల్ల అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం కేవలం మనకు ఇష్టం అనిపించి రుచి అనిపించిన వస్తువును మాత్రమే తింటుంటాము, మనకు సౌలభ్యం ఉన్న వస్తువును మాత్రమే తింటుంటాము. కానీ అది శరీరాన్ని పోషిస్తుందా లేదా అనేది మనం ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి కారణాల వల్ల మన శరీరంలోని అవయవాలన్నీ సత్తువ కోల్పోయి ముసలితనాన్ని తీసుకొస్తున్నాయి. అయితే దీనివల్ల సమస్య ఏమిటంటే మన అవయవాల్లో కిడ్నీ ఫంక్షనింగ్ మానేస్తే రక్తం ఫిల్టర్ కాక మలబద్ధకం ఏర్పడి అజీర్ణ సమస్యలు, ఆకలి లేకపోవడం, ఆకలైన తిన్న అరగకపోవడం, ఇలాంటి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం ఏమిటంటే మనం ఎప్పటికప్పుడు డిటాక్సిఫికేషన్ చేసే వస్తువులను తింటూ సత్వనిచ్చే వస్తువులను వాడుతూ శక్తివంతంగా ఉండకపోవడమే కారణం. అయితే ముఖ్యంగా ప్రతి మనిషికి జబ్బు మొట్టమొదలు బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి వాటి నుంచి ఆగంతక రోగాలు వస్తుంటాయి. ఇలాంటి రోగాలను అడ్డుకోవడానికి మనకు దైవదత్తమైనటువంటి ప్రకృతిసిద్ధమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది, రోగనిరోధక శక్తి. అయితే ఈ రోగనిరోధక శక్తి అనేది మనం తీసుకున్న ఆహార వ్యవహార విధానాల వల్ల దెబ్బతిని మనకు బయట నుంచి వచ్చే రోగాలు మన శరీరంలో ఎంటర్ అవుతున్నాయి. అలా అయినప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరకు, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు పరిగెత్తి ఇంగ్లీష్ వైద్యాన్ని చేయించుకుంటుంటారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, యాంటీబయాటిక్స్ రాస్తారు. మెయిన్గా ఈ యాంటీబయాటిక్స్ వల్ల ఏమవుతుంది, మనకు రోగాన్ని కలిగించే క్రిములను చంపడంతో పాటు మన రోగాన్ని ఎదుర్కొనే క్రిములను కూడా చంపి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని తగ్గిస్తున్నాయి. పైపెచ్చు ఆ రోగ కార్యక్రమాలలో ఒక క్రిమి మిగిలిపోయిన రోగాన్ని తిరగబెట్టి మళ్ళీ రోగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇలా రోగం పెరుగుతూ తగ్గుతూ పురాణ రోగం కింద పడి జీర్ణ జ్వరాలుగా మన శరీరంలో ఉండిపోతున్నాయి. అలా కాకుండా ప్రకృతిసిద్ధమైనటువంటి చెట్ల నుంచి తయారైనటువంటి ఇమ్యూనోప్లస్ ఇది వాడడం వల్ల మన శరీరంలోని సహజమైన రోగనిరోధక శక్తి పెరిగి అలాంటి రోగాల నుంచి మనం రక్షించుకోవచ్చు. అయితే రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వింత వింత ప్రాణాంతక భయంకర వ్యాధులు కలుగుతుంటాయి. ఒకప్పుడు చికెన్ గున్యా అని, డెంగీ అని, మలేరియా అని, ఇప్పుడు స్వైన్ ఫ్లూ అని ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకు తెలియని పదాలు ఎన్నో కొత్త కొత్త రోగాలు, వింత వింత రోగాల్ని మనం వినాల్సి వస్తుంది, వాటికి బలి కావాల్సి వస్తుంది. అయితే
ఇలా బయట నుంచి వచ్చే రోగాల గురించి, బ్యాక్టీరియా, వైరస్ల గురించి, ఒక్కొక్క దాన్ని నిరోధించడం గురించి కాకుండా మన శరీరంలో సహజంగా రోగనిరోధక శక్తి అవుతుందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల అలాంటి బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలోకి ప్రవేశించడానికే అవకాశం లేకుండా ఉంటుంది. కనుక ఇలాంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఇమ్యూనోప్లస్ని వాడండి. ఈ ఇమ్యూనోప్లస్ అనేది అశ్వగంధ, పిప్పళ్ళు, పిల్లిపీచర, శుంఠి, మయ్యూకు పొన్న, నేలగుమ్మడి, జీడిగింజలు మొదలగు వస్తువులతో తయారవుతుంది. కనుక ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ అరికట్టి అంటువ్యాధులను పుండలను తగ్గిస్తుంది. అంతేకాకుండా మన వృద్ధాప్య ఛాయలను తొలగించి ఎనర్జీ అంటే బలాన్ని ఇస్తుంది. అయితే ఇమ్యూనోప్లస్ ఇది ఒకటి కాకుండా ఇంకొకటి గుడిచి అనేది కూడా మన శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఉద్దేశించిందే. అయితే ఇది ముఖ్యంగా జలుబు, దగ్గు, మోకాలు నొప్పులు, హెపటైటిస్ ఇటువంటి అన్ని రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వస్తుంటాయి. అయితే ఈ రోగనిరోధక శక్తి తగ్గడానికి ముఖ్యంగా తెల్ల రక్త కణాల ప్రభావం చాలా ఉంటుంది. అలాంటి తెల్ల రక్త కణాలను వృద్ధి చేసి వాటి యొక్క పనితనాన్ని పెంచి మన రోగనిరోధక శక్తిని పటిష్టపరిచి పై వ్యాధుల్ని రాకుండా మనం కాపాడుతుంది గుడుచి. ఇది ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరమైనది. మూడవది తులసి. తులసి గురించి మనందరికీ తెలిసిందే. మన పూజల్లో దేవుడికి తీర్థం పెట్టేప్పుడు తులసి ఆకులు వేసి, తులసి దళాలను వేసి మనం తీర్థం పుచ్చుకుంటుంటాము. అయితే అది కేవలం దైవ పూజకే కాకుండా మన ఆరోగ్య సంరక్షణ కూడా ఉపయోగపడే వస్తువు. అందుకే మన సంప్రదాయాలన్నీ ఆరోగ్యాన్ని కాపాడే విధంగానే రూపొందించబడ్డాయి. అలాంటి వాటిలో భాగంగానే తులసిని మనం తీర్థంలో వేస్తుంటాము. అలాంటి తులసి దాంతో తయారైనటువంటి క్యాప్సూల్సే ఈ తులసి. ఇది ముఖ్యంగా మనకు శ్వాస ప్రక్రియ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది, నరాలను పటిష్టపరుస్తుంది, శరీరంలోని టాక్సిన్స్ని బయటికి వెళ్ళగొట్టి అస్తమా, ముఖ్యంగా అలర్జీని, ఈ రెండింటిని నిరోధిస్తుంది. ఇప్పుడు ఈ తులసిని స్వైన్ ఫ్లూ గురించి కూడా వాడవచ్చు. స్వైన్ ఫ్లూ నివారించగల వాళ్ళు తులసిని వాడి స్వైన్ ఫ్లూ నుంచి రక్షించుకోవచ్చు. తర్వాత అశ్వగంధ, దీన్ని పెన్నేరగడ్డ అని కూడా అంటారు. అయితే ఇది వచ్చి మన శరీరంలో నిద్ర లేమి వల్ల ఆందోళన, ఆయాసం మొదలగు బాధల నుంచి రక్షిస్తుంది. ఈ రోజులలో 90% మంది ప్రజలు ఈ నిద్రలేమితోని, ఆందోళనతోని, ఆయాసంతోని, నిరాశలతోని జీవిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి హెర్బల్ ప్రోడక్ట్. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ బలంగా చేసేటువంటి అశ్వగంధ, తులసి, గుడుచి, ఇమ్యూనోప్లస్ నుంచి తెలుసుకున్నాము. దీని నుంచి మన యొక్క ఇమ్యూనిటీ పవర్ స్టాండర్డ్గా చేసుకొని ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యమైనది డిటాక్సిఫికేషన్. అంటే మనం కొనుక్కున్నటువంటి వెహికల్ ఏదైనా కానీ 6 నెలలకో సంవత్సరానికి ఒకసారో దాన్ని పూర్తి వరాలింగ్ చేయించి శుభ్రం చేస్తుంటాం. అప్పుడే బండి చక్కగా నడుస్తుంది. కానీ మనకు అత్యంత విలువైనటువంటి, మనకు ముఖ్యమైనటువంటి మన శరీరాన్నే మనం పట్టించుకోక నిర్లక్ష్యం చేసి మన శరీరావయాల్లో పేరుకపోయిన చెత్తను తొలగించకుండా అవి పనిచేయకుండా మోరాయించేంత వరకు మనం వాటికి అలానే వదిలేస్తుంటాం. అలా కాకుండా డిటాక్సిఫికేషన్ చేసేటువంటి ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ వాడి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరము. వాటి గురించి ఈ బైద్యనాథ్ వాళ్ళు లివర్ టోనర్ అని తయారు చేశారు. ఈ లివర్ టోనర్ వచ్చేసి ఏంటంటే మనకు ముఖ్యంగా ఆకలి, జీర్ణము ఇలాంటి సమస్యల మీద పనిచేసేది కార్జ్యం అంటే లివర్. ఈ లివర్ అనేది దెబ్బతినడం వల్ల మన శరీరంలో హై కొలెస్ట్రాల్, సోరియాసిస్, ఆయాసము, జీర్ణ సమస్యలు, తర్వాత మలబద్ధకము, జాయిండిస్, హెపటైటిస్, సిరోసిస్ లాంటి వ్యాధులు కలుగుతుంటాయి. అయితే మనకు తెలుసు కామెర్ల రోగం వస్తే చాలామంది చాలా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తుంటారు. అది తగ్గుతుందా, చనిపోతాడా అని చెప్పలేనంత విధంగా ఉంటుంది. అలాంటి వ్యాధుల నుంచి మనం రక్షించుకోవడానికి ఈ లివర్ టోనర్ వాడితే అలాంటి రోగాలు రాకుండా రక్షించుకోవచ్చు. అయితే ఈ లివర్ టోనర్ అనేది నేల ఉసిరి చెట్టు, కాల్మేగ్, పర్పాటకము అండ్ గుంటగలగరాకు, తర్వాత తెల్లగల్జేరు,
ఇలాంటి అంటే కటకరోహిణి అని ఇలాంటి పదార్థాలతో తయారు చేశారు. కనుక ఇది మన శరీరంలోని చెత్తనంతా డిటాక్సిఫికేషన్ చేసి మన శరీరంలో స్లగిష్ సెల్స్ని రిజనరేట్ చేసి మన రక్తాన్ని ప్యూరిఫై చేసి మనను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక సంవత్సరంలో ఒక్కసారైనా ఒక నెలైనా ఈ యొక్క లివర్ టోనర్ని ప్రతి ఒక్కరూ వాడవలసింది. దీని తర్వాత మరొక చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే గోక్షూర. ఈ గోక్షూర అనేది చిన్నపల్లేరు అనే వస్తువు నుంచి తయారు చేస్తారు. అయితే ఇది కిడ్నీ స్టోన్స్ని మన కిడ్నీలో ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గించి ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క పనితనాన్ని పెంచుతుంది, ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా నివారిస్తుంది. ఇలాంటి గోక్షూరాన్ని మనము తప్పకుండా వాడి మలమూత్ర బద్ధకం నుంచి రక్షణ పొందవచ్చు. అయితే చాలామంది అనుకుంటారు ఇది ఏమి అవసరము, మా కిడ్నీలు క్లీన్ చేయడం ఇంత అవసరం ఏముంది, శుభ్రంగానే ఉన్నాయి, మాకు మంచిగా ఉన్నాం కదా అనుకుంటారు. అయితే మన శరీరంలో 2 కిడ్నీలలో ఒక కిడ్నీ ఫెయిల్ అయినా ఒక కిడ్నీ మంచిగా ఉన్నా దాంతో కూడా మన శరీర ప్రక్రియలు జరుగుతుంటాయి. కనుక మనకు చెడిపోయిన కిడ్నీ గురించి తెలియదు. ఎప్పుడైతే 2వ కిడ్నీ కూడా చనిపోతుందో అప్పుడు మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టు మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కిడ్నీ మార్పిడి వల్ల మనిషి బ్రతుకుతారని గ్యారంటీ ఏ డాక్టర్లు కూడా ఇవ్వరు. అది బ్రతికినా ఎంతకాలం బ్రతుకుతారని కూడా చెప్పలేము. అలాంటి పరిస్థితి తీసుకురాకముందే అప్పుడు మనకు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంటే వాళ్ళంతా నీరు వచ్చేసి శరీరం అంతా ఉబ్బిపోయి డయాలిసిస్ చేయించుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి భయంకరమైన పరిస్థితి ఎదుర్కోకుండా ఉండడానికి ఈ గోక్షూర వాడి మనము నిర్భయంగా జీవించవచ్చు. తర్వాత ఈ గోక్షూరే కాకుండా ఇంకొకటి పునర్వా అని తెల్లగజ్జేరు నుంచి తయారైనటువంటి పునర్వా అనేది ఇది ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంది. ఏ విధంగా అంటే కిడ్నీలో ఉన్నటువంటి నెఫ్రాన్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో ఆ దెబ్బతినడం వల్ల కిడ్నీ యొక్క ఫంక్షన్ దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితుల లోపల కిడ్నీ యొక్క నెఫ్రాన్స్ను మళ్ళీ రిజ్యువనేషన్ చేసి మన కిడ్నీ పనితనాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. మలబద్ధకం అనేది కూడా ఒక సాధారణ అంశం కాదు, అది ఒక మాయా రోగము. ఎందుకంటే సమస్త రోగవర్ధకం మలబద్ధకం అని అందరూ అంటుంటారు. అది ఎందుకంటే పైల్స్, ఫిస్టులా, హెర్నియా, మోకాళ్ళ నొప్పి మొదలుకొని పక్షవాతం వరకు సకల రోగాలను కలిగిస్తుంది. కనుక అలాంటి భయంకరమైనటువంటి మలబద్ధకాన్ని మనం ఈ పునర్వ వాడి తొలగించుకుంటే మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇది కూడా ప్రతి మనిషి ప్రతి సంవత్సరంలో ఒక్కసారైనా వాడవలసినటువంటి హెర్బల్ ప్రోడక్ట్. తర్వాత ఇక్కడ మన కిడ్నీస్ క్లీనింగ్, తర్వాత కార్డియం క్లీనింగ్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ కడుపు, పొట్ట లోపల క్లీనింగ్. అంటే మెయిన్గా మనం ఆహార పదార్థాలు తినేటప్పుడు కొన్ని జీర్ణమయ్యేటివి, కొన్ని అజీర్ణమయ్యేటివి ఇష్టం వచ్చినట్టుగా మన వస్తువులను తినేసి మన శరీరంలో ఆమోత్పత్తి పెంచుకొని గ్యాస్ ప్రాబ్లమ్స్ దారితీస్తున్నాం. ఈరోజు ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడి బేకరీ వస్తువులు తింటూ గ్యాస్ ప్రాబ్లం తెచ్చుకునే వాళ్ళకు ఇది చాలా చాలా ఉపయోగం. ఇది గ్యాస్ ఈజీ అనే పేరుతోని వీళ్ళు ప్రోడక్ట్ తయారు చేశారు. ఇది మన జీర్ణ వ్యవస్థను, బ్యాలెన్స్ తప్పిన జీర్ణ వ్యవస్థను చక్కబరిచి మన గ్యాస్ ప్రాబ్లం లేకుండా కాపాడుతుంది. ఇది వచ్చి శుంఠి, మిరియాలు, జీలకర్ర మొదలగు చాలా వస్తువులతోని తయారు చేయబడుతుంది. కనుక గ్యాస్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది వాడి దాని నుంచి రక్షణ పొందాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ త్రిఫల అంటే 3 ఫలాలు: కర్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఈ 3 పదార్థాలు మన శరీరం మీద ఎంతో చక్కగా పనిచేస్తాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తుంది. త్రిఫల గురించి సాధారణంగా ఏ యోగా సెంటర్ వెళ్ళినా, మెడిటేషన్ సెంటర్లో అయినా త్రిఫల వాడితే మంచిదని చెప్తుంటారు. ఈ త్రిఫల అనేది వాడే వాళ్ళకి ఆయు వృద్ధి, అసలు వృద్ధాప్యం దరితీరకుండా ఉంటుంది. ఇది చాలామంది రెగ్యులర్గా వాడడం చాలా ఉపయోగకరమైంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, హై బ్లడ్ ప్రెషర్ తగ్గించి కార్డియో ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది, లివర్ కూడా బాగా అవుతుంది. కనుక త్రిఫల ఖరీదు కూడా చాలా తక్కువ, 97 రూపాయలు మాత్రమే. కనుక ప్రతి మనిషి నెలకు ఒక 97 రూపాయలు ఖర్చు చేయడం వల్ల పూర్తి స్థాయి ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉన్నందున త్రిఫల అందరూ వాడి ఆరోగ్యాన్ని పొందండి అని కోరుతున్నాం. నెక్స్ట్ బిల్వ. ఇది వచ్చేసి మన శరీరంలో మలబద్ధకం ఉన్నా లేదా అతిగా విరేచనలు అవుతున్నా అరికడుతుంది.
చాలామందికి కొంతమందికి ఇలా అయితే మలబద్ధకం లేదంటే అతి విరేచనాలు కావడం అనేది ఒక రోగంగా ఉంటుంది. అలాంటి రోగానికి ఈ బిల్వ అనేది మారేడు చెట్టు నుంచి తయారు చేసిన బిల్వ అనే ఈ బిల్వ ప్రోడక్ట్ సమర్థవంతంగా పనిచేసి మలబద్ధకం ఉన్న వాళ్ళకి సాఫీ విరేచనాలు అవుతుంటూ అతి విరేచనాలు అయ్యేటోళ్లకు దాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఇవి చాలా ఉపయోగపడుతుంది బిల్వ అనేది. ఈ విధంగా బాడీలో ఉన్నటువంటి వస్తువులను క్లీన్ శుభ్రం చేయడానికి ఇది చాలా ఉపయోగపడే ప్రోడక్ట్లు. దీని తర్వాత మైండ్ స్ట్రెంథనింగ్. ఈ మైండ్ స్ట్రెంథనింగ్కి వచ్చేసి ముఖ్యంగా మెమరీ ప్లస్. ఈ మెమరీ ప్లస్ యొక్క ఉపయోగం ఏమిటంటే ప్రతి మనిషిలో పెద్ద మెదడు చిన్న మెదడు అని 2 రకాల మెదళ్ళు ఉంటాయి. అందులో చిన్న మెదడు అనేది పంచేంద్రియాల మీద పనిచేస్తుంది. అంటే మన కన్ను ముక్కు చెవులు స్పర్శ ఇలాంటి జ్ఞానాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది. అయితే మనం నిద్రపోయినా కానీ మన శరీరంలో గుండె కొట్టుకుంటుంది, రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది, జీర్ణ ప్రక్రియ జరుగుతూనే ఉంటాయి. ఇలా జరగడానికి కారణం ఏమిటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి పెద్ద మెదడు మన శరీరాన్ని ఆదేశిస్తూ పనిచేపిస్తుంది. మన శరీరంలో ఏ కణమైన మెదడు యొక్క కణాల ఆదేశాల మేరకే పనిచేస్తుంటాయి. అలాంటి కణాలు మనం తినే ఆహారం నుంచి వాటి సరైన శక్తి పోషణ అందక శుభ్రం కాక అవి ఇనాక్టివ్గానో చనిపోవడమో జరిగి మనకు ఆ ఆరోగ్యాన్ని కంట్రోల్ అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచేటువంటి పరిస్థితి లేకుండా అనారోగ్య పరిస్థితికి గురవుతుంటాం. అయితే ఎంతవరకు మన పెద్ద మెదడు బలంగా స్టాండర్డ్గా ఉంటుందో వాళ్ళంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ఇలాంటి పవర్ పెంచడానికి మెడిటేషన్ అనేది ఉద్దేశించబడిన ముఖ్యంగా దాంట్లో ద్రవ్యరాశి అంటే మెదడు కణాలు ఆ కణాలను ప్రొడ్యూసింగ్ అనేది అవసరం కనుక దానికి ఈ మెమరీ ప్లస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ రోజులలో విద్యార్థి దశలో ఉన్నటువంటి చాలామందికి ఈ సినిమాలు షికారులు ఇలాంటి అనేకమైనటువంటి వ్యాపకాల వల్ల వాళ్ళ గ్యాప్ శక్తి కోల్పోతున్నారు. అలాంటి గ్యాప్ శక్తి కోల్పోవడం వల్ల చదువులో వెనుకబడి కెరీర్ దెబ్బతిని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి విద్యార్థుల కొరకు ఈ బ్రాహ్మీ అనేది చాలా ఉపయోగకరమైంది. బ్రాహ్మీ వాడడం వల్ల గ్యాప్ శక్తి ఇంప్రూవ్ కావడం వల్ల చక్కగా చదువులో రాణించడంతో పాటు బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోగలుగుతారు. కనుక విద్యార్థులందరూ క్రమం తప్పకుండా ఈ బ్రాహ్మీని వాడి వాళ్ళ భవిష్యత్తును చక్క చేసుకోవాలని కోరుతున్నాం. దీని తర్వాత తగర అనేటువంటి పాట గురించి చెప్పుకోవాలి. ఇది గ్రంథి తగరం నుంచి తయారైంది. అయితే సాధారణంగా చాలామంది మనుషులలో నరాల బలహీనత, నిద్రలేమి, నిరాశ లాంటివి ఉండి వాళ్ళు అనేకమైనటువంటి మానసిక శారీరక లోనవుతుంటారు. అలాంటి వాటి మీద ఇది చాలా బాగా పనిచేసి నరాల బలహీనత తీసేసి నిద్ర తీసుకొస్తుంది, డిప్రెషన్ని పోగొడుతుంది. కనుక ఇది వాడి అలాంటి వ్యాధి ఉన్నవాళ్ళు రక్షణ పొందాలని కోరుతున్నాం. ఆ తర్వాత వచ్చేసి కార్డియాక్ హెల్త్. ఇది అతి ముఖ్యమైనది. మన శరీరంలో ముఖ్యమైనది గుండె. ఈ గుండెనే మన శరీర భాగాలన్నింటికి రక్త సరఫరా చేస్తుంది. అలాంటి గుండె ఆగిపోతే ఎంతటి ప్రమాదం. అయితే ఒక్కొక్కసారి కొంతమంది తెల్లవారుసరికి గుండెపోటుతో చనిపోయారని వింటుంటాము. ఎందుకు అలా చనిపోతుంటారు, ఏమీ లేదు, బీపీ లేదు, ఎందుకు చనిపోయాడు అని ఆశ్చర్యపోతుంటారు అందరూ. కానీ అందులో జరిగే అసలు విషయం ఏమిటంటే మన శరీర గుండె కండరాల ఖండించేటు రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకపోవడం వల్ల మూసుకుపోయి రక్త ప్రసరణ జరగక గుండెకు పోషణ అందక అది దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్నప్పుడు గుండెపోటు అనేది మనకు వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. అందుకొరకే మన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేసేటువంటి ఈ కొలెస్ట్రాల్ కట్ అనేది వాడి బైజనాథ్ వాళ్ళు తయారు చేసిన ఈ కొలెస్ట్రాల్ కట్ అనేది వాడి మనం ఆరోగ్యంగా జీవిస్తే మంచిదని చెప్తున్నాము. తర్వాత కొలెస్ట్రాల్ కట్ తర్వాత ఇంకోటి చెప్పుకోదగింది అర్జున. ఇది నల్ల మధ్య అనే చెట్టు నుంచి తయారైనటువంటిది. ఇది వచ్చేసి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి గుండె కండరాలకు గుండె గదులకు దాని రక్త ప్రసరణ వేగం ఒత్తిడి వల్ల దెబ్బతింటుంటాయి. అలాంటి గుండె కండరాలను బలపరిచి మనకు గుండెపోటు నుంచి రక్షణ కల్పిస్తుంది అర్జున. ఈ అర్జునాన్ని కూడా అప్పుడప్పుడు వాడుతుంటే మన గుండె గట్టిపడి గుండె బలం అనేది పెరుగుతుంది. గుండె బలం కలగవాడే ఏ పనైనా చేయగలుగుతారు. కనుక ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మంచి జీవితాన్ని గడపాలని కోరుతున్నాం. తర్వాత బ్రాంకో ఈసీ. ఇది శ్వాస అంటే మన ముఖ్యంగా ఇంకా గుండె తర్వాత ముఖ్యమైన అవయము లంగ్స్. ఈ లంగ్స్ అనే వాటికి మన ఈ రోజు ఉన్నటువంటి పొల్యూషన్ వాతావరణం వల్ల మన బాడీలో చెత్త చెదారం పేరుకుపోయి
మన లంగ్స్లలో డిపాజిట్ అంటే టాక్సిన్స్ డిపాజిట్ కావడం వల్ల, రాంగ్ న్యూట్రిషన్ వల్ల, లో ఇమ్యూనిటీ పవర్ వల్ల మనకు దగ్గు లాంటి వ్యాధులు సంభవిస్తుంటాయి. అయితే ఇది వాడడం వల్ల దగ్గు, టీబీ మొదలగు ప్రాబ్లమ్స్ రాకుండా మనం హాయిగా జీవించవచ్చు. అయితే ఇది వస, అడ్డసరము, మనుబాల, రెడ్డివారి నానుబాలు చెట్టు అనే దాని నుంచి తయారైనటువంటి ప్రోడక్ట్ ఇది. ఇది వాడి మనం దగ్గు నుంచి ఉపశమన మందులే కాకుండా లంగ్స్ని శుభ్రం చేసుకోవచ్చు. తర్వాత అలర్జిక్ కట్, ఇది దిరిసిన చెట్టు, శుంఠి, వావిలి చెట్టు, పసుపు మొదలగు ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈ అలర్జీ కట్ యూస్ చేయడం వల్ల మనకు చర్మం మీద వచ్చేటువంటి స్కిన్ ర్యాషెస్, ఫీవర్, చీము, అలర్జీ ఇటువంటి వాటిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇది అస్తమా మీద చాలా చక్కగా పనిచేస్తుంది. సో అస్తమా ఉన్నవాళ్ళు ఈ అలర్జీ కట్ వాడి దాని నుంచి నివారణ పొందవచ్చు. ఆ తర్వాత మనం అందరికీ తెలిసిందే నీమ్ అంటే వేప చెట్టు. ఈ వేప చెట్టు అనేది మన భారతీయ సంప్రదాయంలో ఎప్పటి నుంచో మనకు ఉపయోగంలో ఉంది. మనం అనేక విధాలుగా ఈ వేప చెట్టును వాడుతుంటాము. పూర్వీకులు వేప చెట్టు వినియోగం ఎక్కువ చేసేవారు కనుకనే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా జీవించగలిగేవారు. ఈ రోజులలో మనం వేపను వాడడం అనేది తగ్గిపోవడం వల్లనే ఇలాంటి రోగాలకు గురవుతున్నాము. అప్పట్లో పండ్లు తోమడానికి వేప పుల్ల వేసుకోవడం వల్ల దంత సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడబడేది, కఫం తీసేసేది. తర్వాత స్కిన్ సంబంధించి మన ఇళ్లలో వేపాకు మండలు కట్టుకోవడం, ఏదైనా పండుగల పబ్బాలు అయితే వేపాకు యూజ్ చేయడం అనేది మనకు సహజంగా వస్తున్నటువంటి విధానము. ఆ విధానం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యాన్ని పొందేవాళ్ళం అంటే అప్పట్లో చనిపోయే వరకు కూడా తలనొప్పి కూడా వచ్చిన వాళ్ళు లేకుండా ఉన్నారు. ఈ రోజులలో చిన్నపిల్లలకు కూడా భయంకరమైన వ్యాధులు రావడానికి కారణం ఈ వేప చెట్టు వినియోగం తగ్గడమే. అయితే అలాంటి వేప చెట్టు నుంచి తయారైందే నీమ్. ఇది వచ్చేసి మన బ్లడ్ను ప్యూరిఫై చేస్తుంది, యాంటీ బ్యాక్టీరియా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది, దురద, గజ్జి, తామర ఇలాంటి వ్యాధుల మీద పనిచేస్తుంది, స్కిన్ డిసీజ్ మీద చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ నీమ్ను వాడి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందండి అని మేము కోరుతున్నాము. ఇక నీమ్ తర్వాత మరొకటి ఏమిటంటే ముఖ్యంగా జాయింట్ ఫార్ములా. ఈ జాయింట్ అంటే మనం ముఖ్యంగా ఎక్కడికి ఏం పని చేయాలన్నా, నడవాలి, పని చేయాలి, ఏ పని చేయాలన్నా మన శరీరంలో కాళ్ళు చేతుల్ని ఎటు వంచాలన్నా కీళ్ళు ముఖ్యం. కీళ్ళల్లో మనకు కార్టిలేజ్ అనేది ఉంటుంది. అది ఉన్నంత వరకు బేరింగ్లో గ్రీస్ ఉంటే ఎలా బేరింగ్లు ఫ్రీగా తిరుగుతాయో, గ్రీస్ ఎలా అయిపోతే బేరింగ్లు ఎలా స్టక్ అవుతాయో అలా మన కీళ్ళు అనేవి స్టక్ అయిపోతుంటాయి. అలాంటి కార్టిలేజ్ అనేది మనకు తగ్గిపోతూ ఉండడం వల్ల మనకు మోకాలు నొప్పులు అనేది, జాయింట్ పెయిన్స్ అనేది వస్తుంటాయి. అయితే అలాంటప్పుడు ఈ జాయింట్ ఫార్ములా అనే వస్తువు వాడడం వల్ల మన శరీరంలో తగ్గుతున్నటువంటి కార్టిలేజ్ను డెవలప్ చేయడం వల్ల మనం మోకాలు నొప్పుల నుంచి రక్షించుకోవచ్చు. దాని తర్వాత షాల్లకి అనే వస్తువు కూడా, ఈ రెండు షాల్లకి అండ్ జాయింట్ ఫార్ములా రెండు కూడా మోకాలు నొప్పుల మీద చక్కగా పనిచేస్తాయి. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యమైనది విటామిన్. అయితే వాజీకరణము అంటాము. సాధారణంగా ఏంటంటే మన శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి. రసము, రక్తము, మాంసము, అస్థులు, మేధస్సు, మజ్జ, శుక్రము అని. ఈ విధంగా మనలో సప్త ధాతువులు ఉంటాయి. సప్తమ ధాతువు అయినటువంటి శుక్రం నుంచి మనకు ఓజస్సు అనేది ఉత్పత్తి అయ్యి మనల్ని ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా అన్ని పనులు చేసే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది. అలాంటి ఓజస్సు అనేది లోపిస్తే మనిషిలో నిద్ర అంటే నిరాసక్తి, అలసట, మనిషిలో బలహీనత అనేది ఏర్పడుతుంది. అయితే అలాంటి ఓజస్ ఉత్పత్తి కావాలంటే శుక్రోత్పత్తి జరగడం అనేది చాలా అవసరం. అయితే మనం తినే ఆహారంలో సప్త ధాతులకు పుష్టికరంగా చేసే వస్తువు తినకపోవడం వల్ల, ఈ ధాతు పుష్టి లేకపోవడం వల్ల మనము బలహీనపడుతున్నాము. అలా కాకుండా ఏదైనా ఒక పని చేయాలంటే, ఎనర్జీగా పని చేయాలంటే మనలో శక్తివంతమైనటువంటి సప్త ధాతులు వృద్ధి చెందాలి. అలా చిందింపేసేదే విటామిన్. ఆ విటామిన్ వల్ల మన శరీరంలో ధాతుపుష్టి పెరిగి మనము బలంగా పనిచేయగలుగుతాము. అయితే దీంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దాంపత్య శక్తిని పెంచుతుంది. ఈ దాంపత్య శక్తి కూడా చాలా ముఖ్యమైన విషయము. ఎందుకు అంటే ప్రతి మనిషిలో శృంగారం వల్ల మన శరీరంలో ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, ఎండార్ఫిన్
అలాంటి కొన్ని హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు మనకు కేంద్ర నాడీ మండలం మీద కొన్ని హార్మోన్స్ పనిచేసి నొప్పుల నుంచి రక్షణ కల్పిస్తుంది. తర్వాత మన చర్మము ముడతలు పడకుండా, చర్మ వృద్ధాప్యచాలు రాకుండా కొన్ని హార్మోన్స్ ఉపయోగపడతాయి. తర్వాత ఎండార్ఫిన్ లాంటివి మనలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఉపయోగపడుతుంది. కనుక ఈ శృంగారం అనేది కూడా ప్రతి మనిషి యొక్క జీవితంలో అత్యంత కీలకమైంది. ఆ ప్రక్రియ జరగడానికి కావాల్సిన శక్తిని అందించేది ఈ విటామిన్. కనుక ప్రతి మనిషి ఈ విటామిన్ వాడుతూ తన యూత్ను కాపాడుకోవడం వల్ల హెల్త్ను కూడా కాపాడుకోగలుగుతారు. కనుక చనిపోయే వరకు యూత్ఫుల్ అండ్ హెల్త్ఫుల్గా జీవించాలన్న వాళ్ళు ఈ విటామిన్ని వాడి వృద్ధాప్యాన్ని నివారించుకోవాలని కోరుతున్నాము. అది లేడీస్కి అయితే విటా ఫిమేల్ అని తయారు చేయబడింది. ఇది ఈ పైన చెప్పిన వాటితో కాకుండా వాళ్ళు తెల్లబట్ట, తర్వాత మంత్లీ కోర్స్ రెగ్యులర్గా ఉండకపోవడం, ఇలాంటి చాలా గైనకాలజీ ప్రాబ్లమ్స్ మీద చాలా చక్కగా పనిచేస్తుంది. తర్వాత దీని తర్వాత చెప్పుకోదగ్గది ముస్లి. ఈ ముస్లి అనేటువంటి పదార్థము చాలా శక్తివంతమైనటువంటి లైంగిక శక్తిని ఇస్తుంది. ఏంటంటే అశ్వం వలె సామర్థ్యం పెరిగి ఎంత శృంగారకార్యకు పాల్గొన్నా అతనిలో శక్తి క్షీణించకుండా నవయవనంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ముస్లి. సో ఈ ముస్లి విటా ఫిమేల్ మేల్ అనేది దంపతులైన వాళ్ళందరూ రెగ్యులర్గా ఉపయోగించుకొని వారి యొక్క దాంపత్య జీవితాన్ని చక్కగా జీవిస్తూ ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాం. దీని తర్వాత ఈ రోజుల్లో చాలామందికి ఆహారపు అలవాట్ల వల్ల షుగర్ వ్యాధిన చిన్నపిల్లలు సైతం పడుతున్నారు. అలాంటి షుగర్ మెటబాలిజం కొరకు పొట్ల చెట్టు నుంచి తయారైన కర్రీలు అనేటువంటి ప్రోడక్ట్ వీళ్ళు తయారు చేశారు. ఇది షుగర్ మెటబాలిజం పెంచి మనకు షుగర్ వ్యాధి నుంచి కొంచెం రక్షణ కల్పిస్తుంది. ఈ షుగర్ వ్యాధి లేని వాళ్ళకు షుగర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. ఇంకా దీని తర్వాత ఇంకా ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే ఒబేసిటీ. ఈ ఒబేసిటీ అనేది ఈ రోజుల్లో చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు కాలంలో ఆహార సరిగ్గా దొరకక అప్పట్లో ఇంత లావుగా తయారయ్యే వాళ్ళు కారు. ఈ రోజుల్లో ఆహార సమృద్ధి పంటలు పండడం వల్ల, ఆహార సమృద్ధి వల్ల ప్రతి ఒక్కరికి తిండి అనేది పుష్టికరంగా దొరకడం వల్ల శక్తి రావడమే కాకుండా లావెక్కుతున్నారు. ఎందుకంటే ఇదివరకంటే ఆహారం ఎక్కువ దొరుకుతుంది, పని తక్కువ చేస్తున్నాము. వెనుకటి కాలంలో ఏం చేసేవాళ్ళు, టాయిలెట్ వెళ్ళాలంటే 1 కిలోమీటర్ నడవాల్సి వచ్చేది. కనీసం స్నానం చేయాలి, మొక్కడుకోవాలంటే బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకోవాల్సి వచ్చేది. తర్వాత వంట వండాలంటే వడ్లు దంచాల్సి వచ్చేది. ఇంట్లో ఏదైనా ఒక ఆహార పదార్థం తయారంటే ఎంతో పని, శ్రమ ఉండేది. ఇలాంటి శ్రమల వల్ల ఏంటంటే తినే తిండి తగ్గి శ్రమ చేయడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా జీవించగలిగారు. ఈ రోజులలో తిండి ఎక్కువై పనులు తక్కువైపోయాయి. మనకు అటాచ్ బాత్రూంలతోని అసలు నడక సమస్య లేదు. తర్వాత వాటర్ సప్లై నల్లాల వల్ల మనకు నీళ్లు తెచ్చుకునే ప్రాబ్లమ్స్ లేవు. తర్వాత ఈ మిక్సీలు, అనేకమైనటువంటి డొమెస్టిక్ ఐటమ్స్ రావడం వల్ల మనకు ఎలాంటి శ్రమ లేకుండానే రోజు జీవితం గడిచిపోతుండడం వల్ల మన శరీరంలోకి వచ్చి చేరే శక్తి ఎక్కువై ఖర్చు పెట్టే శక్తి తక్కువై ఈ ఒబెసిటీ అనేటువంటి రోగం వస్తుంది. ఈ ఒబెసిటీ అనే రోగం వల్ల మళ్ళీ అనేకమైనటువంటి రోగాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా బీపీ, ఆ బీపీ వల్ల మళ్ళీ పెరాలిసిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్, ఇట్లా ఈ ఒబెసిటీ అనేది సర్వ రోగాలకు కారణమవుతుంది. పైల్స్ కూడా కారణమవుతుంది, ఫిస్టులా కూడా కారణమవుతుంది. కనుక ఇలాంటి తీయటి వ్యాధి అంటే మనకు చూడడానికి లావుగా బొద్దుగా కనిపించిన రోగాలు కలిగించేటువంటి ఇలాంటి ఒబెసిటీని అందరూ నివారించుకోవడం అవసరము. దాని గురించి వీళ్ళు వెయిట్ కట్ అనే దాన్ని తయారు చేశారు. ఇది ఉపయోగించుకొని మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకొని, అంటే మన శరీరంలోని కొవ్వును తగ్గించుకొని స్లిమ్గా అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా కూడా జీవించవచ్చు. అలాంటి జీవితం కొరకు ప్రతి ఒక్కరు ఈ వెయిట్ కట్ అనేది వాడుతూ ఉండడం అవసరము. ఎందుకంటే వాళ్ళు తినే దినకృత్యంలో ఎంతో కొంత ఫ్యాట్ ఎక్సెస్ వచ్చి చేరుతుంది. ఆ ఎక్సెస్ వచ్చే ఫ్యాట్ పోవాలి అంటే ఇది వాడుతూ ఉండాలి. ఇంకా ఆ తర్వాత నిత్య రెడ్ హెర్బల్ టూత్పేస్ట్. ఇది ముఖ్యంగా పండ్లకు, దంత వ్యాధుల మీద చక్కగా పనిచేస్తుంది. చిగుళ్ళు, వాపు, లేకపోతే చిగుళ్ళ నుంచి రక్తం కారడం, పండ్లు ఊగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఈ నిత్య పేస్ట్ కాపాడుతుంది. అంతేకాకుండా మౌత్ ఈజ్ ద గేట్వే ఆఫ్ ది డిసీజెస్ అన్నారు. ఎందుకంటే నోటి నుంచి మనకు అనేకమైన బ్యాక్టీరియా లోపల ప్రవేశిస్తుంటాయి.
నోట్లో మన ఆహార పదార్థాలు తిని సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల అక్కడ పేరుకున్నటువంటి బ్యాక్టీరియా కూడా హార్ట్లో ఇన్ఫెక్షన్స్ తీసుకొచ్చి హార్ట్ డిసీజ్ కూడా కారణమవుతుంది. ఇలాంటి టూత్ పేస్ట్ ఉపయోగించడం వల్ల మనలో శరీరంలో పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని సమకూరి మనము ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. కనుక ఈ హెర్బలైజ్ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ అన్నిటిని వాడడం వల్ల మన బాడీ స్ట్రెంథనింగ్, డిటాక్సిఫికేషన్, ఇంటర్నల్ క్లీన్సింగ్, డైజెస్టివ్ హెల్త్, మైండ్ స్ట్రెంథనింగ్, కార్డియాక్ హెల్త్, బ్రాంకియల్ ఎలర్జీ సపోర్ట్, జాయింట్ హెల్త్ అండ్ సెక్సువల్ హెల్త్, షుగర్ మెటబాలిజం, ఒబేసిటీ మేనేజ్మెంట్, ఓరల్ కేర్ కొరకు తయారు చేయబడ్డ ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ వాడి ఆనందమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాము.